హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వాక్యము. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క రాహాబ్ అనే వేశ్య నశించిపోలేదు అని వాక్యం మనకు తెలియజేస్తుంది. నశించిపోకుండా, మరణించకుండా, శత్రువుల చేతికి చిక్కకుండా ఆమె విధేయత ద్వారా జీవముతో ఉండింది. విధేయతను కనపరిచింది. వేగుల వారిని సమాధానంగా తన ఇంట్లోకి చేర్చుకుంది. విధేయత చూపింది. వారి మాటలకు విధేయత చూపింది. దేవుని మాటలను వింటూ విశ్వాసమును పెంచుకొని వేగులు చున్నికి వచ్చిన వారి మాటలకు విధేయత చూపింది. సమాధానముతో ఇంట్లోకి చేర్చుకుంది. యెహోవా దేవుని యొక్క గొప్ప కార్యాలు ఐగుప్తులో జరిగిన వాటన్నింటి గురించి విని విశ్వసించింది. ఆమె ఒక వేశ్య, కానీ తన గుణలక్షణాలన్నీ కూడా దేవుని పట్ల ఉన్నటువంటి ఈ యొక్క ఆసక్తి ఆమెను జీవంతో నింపడానికి, జీవంతో ఉంచేందుకై సహాయపడినాయి. ఆసక్తితో వేగుల వారిని తన ఇంట చేర్చుకుంది. వారు చెప్పే మాట జాగ్రత్తగా వినింది. ఆ మాటకు తగినట్టుగా విధేయత చూపింది. వేగుల వారిని శత్రువులకు అప్పగించకుండా వారికి దాచిపెట్టి శత్రువులు వెళ్ళిపోయిన తర్వాత వేగుల వారిని జ్ఞానం కలిగి ప్రవర్తించి పంపించేసింది. వెళ్తూ వెళ్తూ వేగుల వారు చెప్తారు, యెరికో పట్టణాన్ని నాశనం చేయబోతున్నాం. నువ్వు మాకు చేసిన సహాయాన్ని బట్టించి మేము నీకు కూడా సహాయము చెయ్యాలి అంటే నీ కిటికీకి ఎర్రటి దారం కట్టు. ఆ ఇంటికి ఏ శత్రువు రాడు, ఆ ఇల్లు నశింపకుండా మేము ఆ యొక్క ఎర్రని దారంని చూసి మరలిపోతాము అని వాళ్ళు చెప్తారు. నిజంగా రాహాబ్ అనే వేశ్య దేవుని యొక్క మాటలను ఎంత జాగ్రత్తగా విని విధేయత చూపి తను రక్షింపబడ్డమే కాదు, తన కుటుంబ సభ్యులను అందరినీ, తన ఇంటి వారిని అందరినీ, తన తండ్రి ఇంటి వారిని అందరినీ, తల్లి ఇంటి వారిని అందరినీ చేర్చి నశించిపోకుండా కాపాడింది ఒక వేశ్య రాహాబు. దేవుని బిడ్డలారా, వేశ్య చెప్తే మాటలు వింటారా? అసలు వేశ్య అటువంటి మాటలు వింటుందా? కానీ ఆమెకు దేవుని పట్ల ఉన్న ప్రేమ, ఆసక్తి, యెహోవా దేవుడు చేసే అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆమె వింటూనే ఉంది. ఐగుప్తులో ఏమేం జరిగినాయో ఆమె వినింది. విని ఎంత గొప్ప దేవుడు మీ దేవుడు అని వేగుల వారితోనే ఆమె పొగుడుతుందన్నమాట. అటువంటి అద్భుతమైన గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు సజీవుడుగా ఇశ్రాయేలులతో సంచరిస్తూ మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా వారిని ఎర్ర సముద్రం దాటించి మారా నీళ్లను మధురంగా మార్చి ఆకాశము నుండి ఆహారమును ఇశ్రాయేలులకు ఇప్పించిన దేవుడు, వారు వేసుకున్న చెప్పులు కూడా అరిగిపోకుండా వారిని నడిపించిన దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప దేవుని యొక్క వర్తమానాలు వింటా ఉంది, వార్తలు వింటా ఉంది, దేవుని గురించి తెలుసుకుంది. ఎంత ఆసక్తి కనపరిచిందో ఆ ఆసక్తిని చూసినాడు దేవుడు. విశ్వాసం వినుట వల్ల విశ్వాసం పెరిగింది. వేగుల వారిని సమాధానంగా చేర్చుకుంది. ఆ తర్వాత విధేయత చూపింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విధేయత చూపుతున్నారా దేవుని వాక్యం నాకి? వినడం విడిచిపెట్టడమే కాదు, సేవకులు చెప్తున్న ప్రతి మాట క్రియల రూపకంగా మీరు కనపరిచినప్పుడే మీరు విన్నది మీరు ఆచరిస్తున్నారని అర్థం. విశ్వాసము కలిగిన బిడ్డలు ఆచరణలోకి తీసుకొని రావాలి. విధేయత కనపరచాలి.
విధేయత లేకపోతే నశించిపోతారు. విధేయత కనపరిచే బిడ్డలుగా మారాలి. వాక్యం వింటూ విడిచిపెడుతున్నారో, లేకుంటే వాక్యాన్ని వినకుండా ఏదో నటిస్తున్నారో మరి ఏమో తెలియదు. కానీ సంఘాల్లో చాలామంది కూడా వాక్యం వినడం లేదు. వాక్యం విన్నట్టుగానే ఉంటున్నారు కానీ క్రియల రూపకంగా వచ్చేసరికి వాక్యము లేదు. విధేయత కనపరచాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నిజంగా విధేయతను చూపకుండా ఒక దురాత్మ ఉంటుందంట. విధేయత చూపొద్దని నిన్ను ప్రోత్సాహపరుస్తుంటుందంట. చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిని. అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి ఏంటి? అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తి. అవిధేయతను ప్రేరేపించే ఒక శక్తి అంటే ఆ దురాత్మ ఉందంట. లోబడొద్దు అని చెప్తుంటదంట. మరి వాక్యం వింటున్నప్పుడు ఏ వాక్యము నువ్వు విని ఇది లోబడి నేను జరిగించాలి, లోబడి నేను ఇలా బ్రతకాలి, ఇలా చెయ్యాలి, ఇలా పరిశుద్ధం ప్రార్థన వాక్యము ఇలాగా పరిచర్య నేను చెయ్యాలి, లోబడాలి, వాక్యంలోకి లోబడాలి, సేవకులకు లోబడాలి అని నువ్వు విధేయత చూపేటప్పుడు నిన్ను విధేయత చూపకుండా ఒక ప్రేరేపించే శక్తి అడ్డుపడుతుంటుందంట. కనుక జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. ఆ యొక్క అధిపతి వాయుమండల సంబంధమైన అధిపతి అపవాది. అవిధేయతను ప్రేరేపించేది ఒక అపవాది. ఏ విషయాలు అవిధేయత చూపుతా ఉన్నావు? వాక్యమునకు అవిధేయత చూపుతున్నావా? జాగ్రత్త. ఈ వాక్యం వింటూనే మీ హృదయము పశ్చాత్తాపంతో నింపబడి కన్నీళ్లతో దేవుని ప్రభువా, నీకు ఎన్నిసార్లు అవిధేయురాలుగా ఉన్నానో నన్ను క్షమించు అని ఒప్పుకొని ఇకపై ప్రతి విషయాల్లో విధేయత చూపుతానయ్యా, నీకు నమ్మకంగా ఉంటానని ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు. నిజమే తండ్రి, విధేయత దీవెనని తీసుకొస్తుంది, విధేయత ఘనతను తీసుకొస్తుంది. కానీ విధేయత చూపకుండా, లోబడకుండా అవిధేయులుగా ఉండేటట్టు ప్రేరేపించే ఒక అపవాది వాయుమండల సంబంధమైన అధిపతి ఉంటాడు ప్రభువా. కనుక్కొని వివేచన కలిగి మెలకువతనంతో వాక్యం నాకు లోబడేటువంటి బిడ్డలుగా మార్చి ఆత్మలో ఫలింపజేసి రాకడికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమెన్.